వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా నువ్వు బయటకు వెళ్లే ముందు నీ ఇంట్లో ఉన్న నా విగ్రహం దర్శనం చేసుకోకుండా ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళకు తల్లి. నువ్వు నన్ను దర్శించుకుని బయటకు వెళ్ళినట్లయితే నువ్వు ఏ పని మీద వెళ్తావో ఆ పని నీకు జయప్రదంగా పూర్తవుతుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా భగవంతుడి యొక్క బిడ్డలే తల్లి. మీకు ఎంత కష్టం వచ్చినా కూడా భగవంతుడు ఏదో ఒక ఉపశమనం కలిగిస్తాడు. మీకు ఉన్న సమస్యలకి పరిష్కారం మార్గం ఖచ్చితంగా చూపిస్తే తీరతాడు. ఏ విధంగా భగవంతుడు చూపిస్తాడో నేను మీకు ఒక అద్భుతమైన కథ ఒకటి చెబుతాను. మీరు దాన్ని శ్రద్ధగా వినండి. ఇప్పుడు అందరూ ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి తప్పకుండా లైక్ చేయటం అనేది మర్చిపోవద్దు. మీరిచ్చే ఒక చిన్న లైక్ కామెంట్ మాత్రమే నాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి. తన బిడ్డలకి ఎంత కష్టం వచ్చినా కూడా భగవంతుడు ఏదో ఒక ఉపశమనం తప్పకుండా చూపిస్తాడు. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుణ్ణి తలుచుకుంటారు, ప్రార్థిస్తారు. సుఖాలు వచ్చినప్పుడు లౌకిక భోగభాగ్యాల్లో మునిగిపోతారు. భగవంతుడి గురించి అస్సలు ఆలోచించరు. మరికొందరు సుఖాలు కలిగినప్పుడు దేవుణ్ణి స్మరిస్తారు, కష్టాలు వచ్చినప్పుడు దూషిస్తారు. కష్టాలను సుఖాలను దేవుడు ఇచ్చిన బహుమతులుగా స్వీకరించేవారు కోటాను కోట్ల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. అలాంటి ఒక గురువు యొక్క కథ ఇది. ఆ గురువు ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటప్పుడు, ఓ భగవంతుడా, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో నన్ను నువ్వు ఎలా జ్ఞాపకం పెట్టుకుంటావో ఏమో, ఎంతో కరుణతో నాకు కావాల్సినవన్నీ ఈరోజు సమకూర్చి పెట్టావు. నా తల్లి కన్నా ఎక్కువ శ్రద్ధతో జాగ్రత్తతో నన్ను కనిపెట్టి ఉన్నావు. నా కృతజ్ఞతలు ఎలా తెలపాలో, ఏ మాటలు అందుకు సరిపోతాయో నాకు తెలియటం లేదు ప్రభు అంటూ కన్నీరు కార్చేవాడు. ఒకసారి ఆయన తన శిష్యులతో కలిసి పొరుగు ఊరికి వెళ్ళాడు. ఆ ఊరి వారెవ్వరూ వాళ్ళని పట్టించుకోలేదు, ఆహారం పెట్టలేదు. దీంతో వాళ్ళందరూ కూడా నిరాహారంగానే పడుకున్నారు. ఆ రోజు కూడా ఆ గురువు రాత్రి నిద్రపోయే ముందు ఎప్పుడూ చేసే ప్రార్థనే చేశాడు. శిష్యులు ఈ సంగతి గమనించారు. వారంతా ఆ రాత్రంతా ఖాళీ కడుపులతోనే ఉండాల్సి వచ్చింది. రెండవ రోజు, మూడవ రోజు కూడా ఇలాగే జరిగింది. తినడానికి ఏదీ లేక ఆకలితో కడుపులు కాలుతూ ఉంటే నిద్ర రాక ఆ శిష్యులంతా తమ గురువు పక్కనే అసహనంగా దొర్లుతున్నారు. గురువు ఎప్పటిలాగానే, ఓ నా తండ్రి కరుణామయుడా, నా మీద నీకు ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ. లోకంలోని ఇన్ని కోట్లాను కోట్ల మందిలో నన్ను గుర్తుపెట్టుకుని నా మీద అపారమైన నీ దృష్టిని, దయావృష్టిని కురిపించి కాపాడుతున్నావు. నాకు ఏది అవసరమో కనిపెట్టి సమయానికి సరిగ్గా సమకూరుస్తున్నావు తండ్రి. నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను అంటూ ఏడ్చాడు. తమ ఆకలి మంటల్లో కాలిపోతూ ఉంటే గురువు ఈ విధంగా ప్రార్థించటం విన్న శిష్యులకు ఆగ్రహం వచ్చింది. వారిలో ఒకరు కోపం ఆపుకోలేక, మహాశయ, అర్థం పర్థం లేని ఆ మాటల్ని కాసేపు ఆపండి. 3 రోజులుగా తినడానికి తిండి, నిద్రపోవటానికి వసతి లేక ఈ నిర్జన ప్రదేశంలో చెట్ల క్రింద ఇన్ని నీళ్లు తాగి పడుకుంటున్నాము. మీరేమో దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థిస్తున్నారు. ఇంతకన్నా పిచ్చి, వెర్రి, అవివేకం ఇంకేమన్నా ఉంటుందా అని ఆవేశంగా అన్నాడు. ఆ గురువు మాత్రం చాలా ప్రశాంత వదనంతో, నాయనా, ఎన్నో ఏళ్లగా నేను తెలుసుకోలేని ఆ ప్రభు యొక్క ఘనతను, మహిమను ఈ 3 రోజులు ఆకలి, అవమానం, ఆపదల ద్వారా గ్రహించగలిగాను. అవి నా ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరం కాబట్టే ఆ దయామయుడు వాటిని నాకు సమకూర్చాడు. తిండి లేకపోయినా, గూడు లేకపోయినా,
ఎన్నెన్నో ఆపదలు చుట్టుముట్టినా కూడా ఆ భగవంతుడి దయ ఉంటే బతికి ఉండగలమనే పాఠాన్ని గ్రహించాం కదా. నా భగవంతుడు కరుణా సముద్రుడు అనటానికి ఇంతకన్నా మంచి నిరూపణ ఉంటుందా అంటూ కృతజ్ఞతాపూర్వకంగా కన్నీరు కార్చాడు. లోకంలో అందరూ కూడా భగవంతుడు తమకు ఎంత ఇచ్చినా కూడా, ఎన్ని ఇచ్చినా కూడా అవి సరిపోలేదని, ఇంకా కావాలని అనేవాళ్లే ఉంటారు. జీవించడానికి అత్యవసరమైన ఆహారం ఇవ్వకపోయినా అంతకన్నా విలువైన జీవితాన్ని ఇచ్చావు అంటూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పేవారు ఎందరుంటారు అని తన గురువు అనగానే అప్పుడికి శిష్యుడికి అసలైన యొక్క ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటో, భగవంతుడు ప్రతి ఒక్కరికి ఎన్ని విధాలుగా సహాయపడుతున్నాడో అనేది వాళ్ళకి సంపూర్ణంగా అర్థమయ్యింది. అందుకే భగవంతుడు ఎప్పుడు ఏ విధంగా ఎవరిని ఎలా కాపాడతాడో అనేది భగవంతుడికి మాత్రమే తెలుసు. ఇంత చక్కటి శరీరాన్ని, చక్కటి అవయవాలను మనకి ఇచ్చిన భగవంతుడికి మనం కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. అవి లేని వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. ఏది ఇచ్చినా కూడా భగవంతుడి యొక్క ప్రసాదం, అంతే, భగవంతుడి యొక్క భిక్ష మాత్రమే. ఈరోజు మనకి ఉన్న తెలివితేటలు, విద్యాబుద్ధులు, ఆహారం, తిండి, నిద్ర, సరైన అలంకరణలు, ఇల్లు, పిల్లలు, సంసారం, సుఖమైన జీవితం, కార్లు, భవనాలు, దర్పాలు, పొగడ్తలు ఒక్కటేంటి, మనం నిద్ర లేచిన దగ్గర నుండి ప్రతిదీ కూడా భగవంతుడు సమకూరిస్తేనే అది గుర్తించలేక మనం భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటాము. మీకు విద్య సరిగ్గా ఇవ్వలేకుంటే ఉద్యోగం రాదు. ఒకవేళ మంచి టాపర్గా ఉన్నా సరే ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏది మనకి సొంతంగా లేదు, ఏదీ లేదు ఈ ప్రపంచంలో. అందరూ కూడా నేను సాధించాను, నేను సంపాదించాను, నేను అందంగా ఉన్నాను, ఈ నేను అనేది దానికి భగవంతుడే ఉపాధి. ఆయన లేకపోతే నీకు గుర్తింపు ఉండదు, గౌరవం కూడా ఉండదు, సంపాదన కూడా ఉండదు. నువ్వెంత చదువుకున్నా కూడా, విద్యాబుద్ధుల్లో ఎంత మంచి జ్ఞానం సంపాదించుకున్నా కానీ ఒక్కొక్కసారి కొంతమందికి ఉద్యోగాలు అనేవి దొరకవు. అది భగవంతుడు మాత్రమే ఇవ్వగలడు. ఆయన ఇస్తేనే చదువుకున్న వాళ్ళకి తగిన అర్హతకు తగ్గట్టు ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇది గమనించండి. మనం తినే తిండి దగ్గర నుంచి మనం రాత్రి పడుకునే వరకు కూడా మొత్తం సమకూర్చింది మనకి భగవంతుడే. ఇన్ని సమకూర్చిన భగవంతుడిని ఎప్పుడూ నిందిస్తూ ఉంటాము. అది లేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని. ఎన్నో ఇచ్చాడుగా, ఒక్కటివ్వకపోతే ఆ ఒక్కటి కోసమే ఆయన్ని నిందించడం ఏమైనా తగునా? మన కర్మానుసారం ఏ విధంగా ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం యొక్క తీరు కూడా అలానే ఉంటుంది కదా. అందుకే మనం పడుకునే దగ్గర నుంచి మళ్ళీ నిద్ర లేచే వరకు, నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు ప్రతిదీ కూడా మనకి భగవంతుడు మాత్రమే సమకూరుస్తున్నాడు, సమకూర్చగలుగుతున్నాడు కూడా. ఆయనే ప్రతిదీ మనల్ని చాలా జాగ్రత్తగా ఏ టైంకి ఏది ఇవ్వాలో ఆ టైంకి అది ఇచ్చి మన జీవితాన్ని ఎంతో సుఖ సంతోషాలతో నడిపిస్తున్నాడు. అందుకు మనం ఆయనకి ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంతేగాని ఎప్పుడూ నిందించకూడదు. ఆయన ఇవ్వకుంటే మన కాలో చెయ్యో ఏదో ఒకటి పడిపోవచ్చు, చెప్పలేము. కానీ అన్నీ కూడా మనకిచ్చి సమకూర్చి ఎంతో సంతోషంగా చూసుకుంటున్న భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెప్పకుండా ఎప్పుడు దూషిస్తూ అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, లౌకికమైన కోరికల కోసం అది చేయలేదు, ఇది చేయలేదు అని పదే పదే నిందించి మనం ఎక్కువ పాపాన్ని మూటకట్టుకుంటున్నాము. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.